వన్ ఇండియా వన్ ఎలక్షన్ అంటే దేశవ్యాప్తంగా అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం. దీనిని సమీకృత ఎన్నికల విధానం అని కూడా అంటారు. ఈ విధానంలో లోక్సభ, రాష్ట్ర శాసనసభలు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు అన్నీ ఒకేసారి జరుగుతాయి. ఇది ఎందుకు ప్రస్తావనలోకి వచ్చింది? ప్రస్తుతం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. దీనివల్ల ఎన్నికల వ్యయం, పాలనా అంతరాయం రాజకీయ పార్టీల దృష్టి అభివృద్ధి కార్యక్రమాలపై కన్నా ఎన్నికలపై ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఎన్నికలకు ప్రభుత్వానికి భారీగా ఖర్చు అవుతుంది. ఒకేసారి చేస్తే వ్యయం తగ్గుతుంది. ప్రభుత్వాల పనితీరుకు నిరంతరత ఉంటుంది. పాలకుల పాలనపై, అభివృద్ధి పనులపై ఎక్కువగా దృష్టి పెట్టగలుగుతారు. ప్రయోజనాలు: ఎన్నికల నిర్వహణ సులభం. మత, కుల రాజకీయాలు తగ్గే అవకాశం. ప్రజల తీరిక. సవాళ్లు: భారత రాజ్యాంగం ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పదవీకాలం వేరుగా ఉంటుంది. రాష్ట్రాల స్వతంత్రత తగ్గుతుందా అన్న చర్చ. అకాల ఎన్నికలు వస్తే ఎలా? ప్రధాన అడ్డంకులు: సమకాలీకరణ చేయడం కష్టం. ప్రజాస్వామ్యం బలహీనతలకు దారితీస్తుందన్న విమర్శ. సాధ్యమేనా? దీనిని అమలు చేయడానికి రాజకీయ పార్టీలు, న్యాయ వ్యవస్థ, ఎన్నికల కమిషన్ అందరూ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. కొంతకాలం పట్టినా ఇది భారత రాజకీయ వ్యవస్థలో ఒక పెద్ద మార్పు తీసుకురావచ్చు. సారాంశం: వన్ ఇండియా వన్ ఎలక్షన్ ఒక మంచి ఆలోచన, కానీ దీన్ని అమలు చేయడానికి చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.